హలో అందరికీ, ఈరోజు మనం చంద్రముఖి చికెన్ చేసేసుకుందామా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి లవంగా, చెక్క, ఇలాచీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ సోంపు అయితే వేసుకోవాలి. ఈ సోంపుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అండ్ తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ జీరా అయితే వేసుకోవాలి. జీరా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఓకే, ఇది చికెన్ తీసుకోండి. దానికి మంచిగా కడిగి ఉప్పులో నానబెట్టండి. ఈ మసాలాలని కాసేపు చల్లగవ్వాలి. నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ అయితే కుకింగ్ చేస్తున్నాను. పక్కనైతే మసాలాలు చల్లబెట్టుతాను. అండ్ ఆ చికెన్ తీసుకొని ఇందాక మనం మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కడాయిలోకి వేసుకుంటాను. చికెన్లో అయితే వాటర్ వేయకండి, ఇది చికెన్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఇంకా వాటర్ ఎందుకు. ఇంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని పెట్టాను, నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంట్లో కొంచెం వాటర్ అయితే వచ్చింది, చూసారా? వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోయిన దాకా కలుపుకుంటానే ఉండాలి. అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి. అందులోకి మనం ఇందాక చల్లార్చుకున్నాం కదా, ఆ మసాలాలు మొత్తం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకొని కడాయిలోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే సరిపోలేదు, అందుకని కొంచెం అయితే వేసుకున్నాను నేను. అండ్ బాయిల్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చికెన్ని కాసేపు మూత పెట్టుకొని వదిలేయాలి. వదిలేయడం అంటే వదిలేయడం కాదండి, 5 మినిట్స్ తిని మంచిగా ఉడకనివ్వాలి. ఈ చికెన్ చూసారా మంచిగా ఎలా ఉడికిపోయిందో, ఫ్రై అయిపోయిందో. అండ్ దీంట్లోకి అయితే మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను అయితే వేసుకోవాలి. మసాలా స్మెల్కే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది మసాలా స్మెల్. ఫ్రై అవుతున్న చికెన్ లోకి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియో కొంచెం లాగ్ అయింది, ప్లీజ్ చూడండి ఈ వీడియోని. అండ్ ఇంట్లో ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది చికెన్ ఫ్రై, నేను కన్ఫర్మ్ చెప్తాను. అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది ఫ్రై అని కూర చేస్తుంది అనుకుంటున్నారా? ఇది మొత్తం బాయిల్ అయిపోతే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకోండి. థ్యాంక్ యూ.